ఇప్పుడు రఫ్ గా ఈ నర్సింగ్ చేసిన తర్వాత ఇండియా వెళ్ళి మనం సెటిల్ అవ్వగలుగుతాం? అవ్వచ్చు, 100% అవ్వచ్చు. ఎందుకంటే యు ఆర్ సర్టిఫైడ్, అమెరికన్ సర్టిఫైడ్. యాక్చువల్గా నాది ఒక కళ ఏమంటే విచ్ ఐఎమ్ వర్కింగ్, ఐ వాంట్ టు అందరినీ, ఇండియాలో ఉండే అందరి టెక్నీషియన్స్ని అమెరికన్ సర్టిఫికేషన్ చేయించాలి అని కొన్ని హాస్పిటల్స్తో హైదరాబాద్లో కానీ చెన్నైలో కానీ మాట్లాడుతూ ఉన్నాను. అలాగే గవర్నమెంట్తో కూడా యాక్చువల్గా నెక్స్ట్ మంత్ వచ్చి గవర్నమెంట్తో మాట్లాడి ఈ కెరియర్ ఎడ్యుకేషన్ అనేది ఇండియాలో పెట్టాలనేది నా యొక్క కోరిక. ఇప్పుడు మామూలుగా జనరల్ ఈ నర్సింగ్ కి రఫ్ గా ఎంత కాస్ట్ అవుతుంది అంటారు? నర్సింగ్ వచ్చి ఇప్పుడు లోకల్ కాస్ట్ అనేది, ఎందుకంటే గవర్నమెంట్ సబ్సిడీస్ ఉంటాయి ఇక్కడ ఎక్కువగా. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి అనేది మేము ఇంకా డిసైడ్ చేయలేదు. రఫ్గా అంటే ఒక 8 to 10 lakhs per year ఖర్చు ఉంటుంది. 8 to 10 lakhs. ఓకే, 8 to 10 lakhs అంటే ఇప్పుడు ఇండియాలో అందరికీ చాలా యాక్సెసిబిలిటీ ఉంది మనీ. నేనేమంటానంటే రెగ్యులర్ అకాడమిక్ డిగ్రీస్ కన్నా కెరియర్ డిగ్రీస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు స్కిల్తో పాటు ఒక డిగ్రీ కూడా వస్తూ ఉంది. ఇప్పుడు వెళ్ళి జస్ట్ ఒక డిగ్రీ తీసుకోవడం, బ్యాచిలర్, బీకామ్, బిఏ చేసి ఎవరు ఏమి చేయలేకపోతున్నారు. కాబట్టి కెరియర్ డిగ్రీస్కి ఫోకస్ చేస్తే చాలా మంచిది ఫ్యూచర్లో అనేది నా అభిప్రాయం. దానికోసమే నా డిగ్రీస్ అన్నీ కూడా కెరియర్ ఓరియంటెడ్గా డిగ్రీస్ చేస్తున్నాను. సో ఇప్పటి వరకు మీరు చాలా మంది గ్రాడ్ బయటకు వెళ్ళి ఉంటారు కదా, ఎంతమందికి మీరు ప్లేస్మెంట్స్ ఇచ్చుంటారు? 100%. యాక్చువల్గా అదే ఒక తృప్తిని ఎక్కడ వస్తుందంటే, నేను ఏ కోర్సు, ఏ ప్రోగ్రామ్ నా కాలేజీలో స్టార్ట్ చేసినా ఆ యొక్క వృత్తికి, జాబ్కి డిమాండ్ లేదంటే నేను చేయను కూడా. దానికోసమే ఈ ఇయర్ నుంచి టెక్నాలజీ కూడా యాడ్ చేస్తున్నాను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ. ఎందుకంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక బజ్ వర్డ్. ఆర్టిఫిషియల్ అంటే ప్రతి ఒక్కరికి ఏఐ కావాలి, ప్రతి ఒక్కరికి సైబర్ సెక్యూరిటీ అనేది, ఇప్పుడు హ్యాకింగ్ అనేది. అంటే ఇప్పుడు దేంట్లో యాడ్ చేద్దామని మీరు అంటే ఈ కాలేజ్లోనే హెల్త్ కేర్తో టెక్నాలజీ డిపార్ట్మెంట్ యాడ్ చేస్తున్నాం. అది కాకుండా యాడ్ చేయడమే కాకుండా ఈ టెక్నాలజీ అనేది ఇంటగ్రేట్ అయిపోయింది. ఇప్పుడు యాక్చువల్గా హెల్త్ కేర్లో కూడా ఏఐ కావాల్సి వస్తుంది. సో సపరేట్గా కాకుండా హెల్త్ కేర్లో కూడా ఏఐ స్టార్ట్ చేయాలని డిసైడ్ చేస్తాం.